నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం. మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం. మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు. 9492726238. మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొయ్యూరు మండలంలో పండుగల ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం. పింఛన్ లబ్ధిదారుల ముఖాల్లో చిరునవ్వులు, ఆనందం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పింఛన్ పంపిణీ కార్యక్రమం కొయ్యూరు మండలంలో పండుగ వాతావరణంలో గ్రామ సచివాలయ పరిధిలో ఉన్న ఉద్యోగస్తులు, కూటమి నాయకులు గ్రామాల్లో పింఛన్లు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి నేరుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పింఛన్ లబ్ధిదారులు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో 1000 రూపాయలు పెంచేందుకు 5 సంవత్సరాల కాలం పట్టిందని, కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానం మేరకు పెంచిన పెన్షన్తో పాటు ఏప్రిల్, మే, జూన్ నెలలతో కలిపి 7000 రూపాయలు అందించారని పింఛన్దారులు సంతోషం వ్యక్తం చేశారు. పెంచిన పెన్షన్ తీసుకున్న అవ్వాతాతల ముఖాల్లో చిరునవ్వులు చిందిస్తున్నాయి. ఈ సందర్భంగా టీడీపీ, జనసేన నాయకులు మాట్లాడుతూ ఎన్నికల హామీల్లో భాగంగా మొదట పెన్షన్ పంపిణీ కార్యక్రమం అట్టహాసంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించారని వారన్నారు. అలాగే సూపర్ 6 పథకాలు కూడా అతి త్వరలోనే ప్రజలకు అందించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. ముందుగా కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. మాజీ సర్పంచ్ దారకొండ నారాయణమూర్తి, సూపర్ సర్పంచ్ పనసల రాము, పింఛన్ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. మా పెద్ద కొడుకు భావించుకుంటున్నామండి. పెంచి 5 సంవత్సరాలకి 3000 చేసేది. అక్కడి నుండి ఇంకా 3000 కఠినంగా చేసినారు. 4000 పెంచినారు. మాకు ఇన్నాళ్ళ 3000 పెన్షన్ ఇచ్చేవారు, ఇప్పుడేమో 7000 పెన్షన్ ఇస్తున్నారు చంద్రబాబు. ఇదే నాకు ఆదాయం, దీనివల్ల నా బిడ్డలు పెంచుకొని ఏదో బతుకుతున్నాను. ఇప్పుడు 7000 ఇవ్వడం వల్ల మీకు ఫీలింగ్స్ ఎలా ఉంది? 7000 ఇస్తే మాకు ఆనందంగా ఉన్నది. ఏదో మా బతుకు పేరుకి పిల్లల గురించి ఏదో చదువులకు అది ఏదో పెట్టుకుంటున్నాం. కూటమి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఇచ్చిన మాట ప్రకారంగా ఆ రోజు ప్రతిపక్షంలో ఏ విధంగా అన్నారో అదే విధంగా ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏప్రిల్ నుంచి జూన్ వరకు 3000 రూపాయలు ఇస్తానన్నారు. అదేవిధంగా జూలై నెల నుంచి 4000 రూపాయలు కంటిన్యూ చేస్తానన్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే శ్రీ నారా చంద్రబాబు నాయుడు అని కూడా మనం ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా తెలియజేయవలసిందిగా ఇంతమంది జనాలతో చెప్పవలసినటువంటి ఒక మాట ఆదర్శంగా నిదర్శనంగా నేను చెప్తున్నాను. ఎందుకంటే ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు కలిగించినటువంటి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, ఎంతోమంది నాయకులను కూడా వైఎస్ఆర్ పార్టీ అనేది చాలా ఇబ్బందికి ఒడిదుడుకుల్లో ఎదుర్కొంటూ వచ్చి ఈరోజు మన అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రతిపక్షంలో హామీలన్నీ కూడా ఈరోజు నెరవేర్చడానికి ఆయన కూటమైనటువంటి ముఖ్యమంత్రి కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారే కావచ్చు, మోడీ గారు కూడా కావచ్చు, వాళ్ళ ముగ్గురు చేతుల మీద కూడా ఎన్నో రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, అన్ని విధాలుగా చేసుకోపోవడానికి ముందుకు ఎన్న వేళలా వాళ్ళు మాకు తోడుగా ఉంటారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అంతేకాకుండా సంక్షేమ పథకాలు అనేది కూడా ప్రజల వద్దకు చేరే విధంగా మా వంతు సహసహకారాలు కూడా అందిస్తామని కూడా ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. నడింపాలెం పంచాయతీ నడింపాలెము మండల మహిళా కన్వీనర్ని టీడీపీలోని. అలాగే గత ప్రభుత్వంలోని పెన్షన్ 3000 ఇచ్చేవాళ్ళండి.
ఈ ప్రభుత్వం అయితే 1000 రూపాయలు. గత ప్రభుత్వంలోనైతే సంవత్సరానికి 250 పెంచుకుంటూ వచ్చేవారు జగన్మోహన్ రెడ్డి గారు. 250 పెన్షన్ పెంచుతూ కూడా అధికారులతో పార్టీ వాళ్ళతో కూడా హంగామాలు చేశారు. కానీ మా బాబు గారు, మా ముఖ్యమంత్రి వాళ్ళు ఏది కూడా సింపుల్గా ఉండాలా, మనము బాధ్యతగా చెయ్యాలా, మనం సైనికులుగా చెయ్యాలా అనే ఉత్తర్వు జారీ చేశారు. ఆ ప్రకారం మేము టీడీపీ నాయకులని, జనసేనని, బీజేపీని కూడా మేము 3 కూటమితో ఇక్కడ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే ఏ సమస్య వచ్చినా సరే బాబు గారు మాకు ఎన్నదండగా ఉన్నారని మేము 5 సంవత్సరాల్లోని ఎన్నో బాధలు పడ్డాము, ఎన్నో ఇబ్బందులు పడ్డాము. అలాగే బాబు గారని, పవన్ కళ్యాణ్ గారిని, నరేంద్ర మోడీ గారు కూడా ఎన్నో బాధలు పడి ఎన్నో అవమానాలతో ముందుకు సాగి ఈ రోజు రామరాజ్యం రాక్షసుడి పాలన పోయి రామరాజ్యం వచ్చింది. రాక్షసుడు పోయి రాముడు వచ్చాడు. మొత్తం కూడా పసుమయం, రామమయం అంతా కూడా ప్రపంచం అంతా కూడా రామమయంగా మారినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. మహిళలకి అయితే చాలా డోగర పథకాలు చాలా మాకు నచ్చాయి. ఆ గత ప్రభుత్వంలోని మహిళలకి డోగరలోని ఎప్పుడు 45 సంవత్సరాలు నిండే వాళ్ళకే 18,500 ఇచ్చేవాళ్ళు. అదైనా సరే మార్చి ఏప్రిల్ 3 నెలలు ఇస్తానన్న పింఛని ఆ 3,000 చొప్పున ఇచ్చారు. తర్వాత ఈ నెల జూలై నెలని 4,000 రూపాయల పెన్షన్ ప్రతి ఒక్కరికి ఇవ్వమని అందజేసింది ప్రభుత్వం. కానీ ఒకటి, జనాలు చంద్రబాబు నాయుడికి చాలా తిట్టారు, తుమ్మారు, అదన్నా వేస్ట్. కాకపోతే మన ప్రభుత్వం మనకు వచ్చింది ఏదోలాగా అన్ని విధాలు కూడా మనసులు అండగా ఉండి శుభ్రంగా చేసుకోవాలని మరీ కోరి ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు సరిపడిన పాలన అనేసి అన్న మాట మీద 1000 రూపాయలు పింఛన్ పెంచుకుంటూ వచ్చారు. అలాగే 3 నెలల నుంచి మిగిలి ఉన్న 1000 రూపాయలు, నెలకు 1000 రూపాయలు చొప్పున ఇచ్చే 1000 రూపాయలు కూడా 3 నెలలు కలిపి ఒక నెలలో 7,000 ఇవ్వడం అనేది మా పింఛన్దారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిజంగా వాళ్ళు మెచ్చుకుంటున్నారు ఈ విధంగా ఇచ్చినందుకు. ఇలాగే మెగా డిఎస్సి ఇచ్చారు. అలాగే ల్యాండ్ టైటింగ్ అది కూడా రద్దు చేస్తారంటున్నారు. చాలా బాగుంది ఇదంతా. అలాగే మేము కూడా పార్టీ తరఫు నుంచి ఉన్నాం, మేము కూడా చాలా మాకి ఆనందంగా ఉంది. అలాగే మిగతా విషయాలు కూడా ఇలాగే మంచిగా చేసుకుంటూ పోతే మా అండదండలు, మా కార్యకర్తల అండదండలు ఎప్పుడు ఈ పార్టీకి ఉంటుందని చెప్పేసి మేము మాట కానీ 1000 రూపాయలు పెంచారంటే 4,250 పెంచారు. కానీ ఇప్పుడు ఒకేసారి 3 నెలలకి 3,000 చొప్పున ఇచ్చారు. చంద్రబాబు 7,000 రూపాయలు ఇస్తున్నారు. కానీ మాకు సంతోషంగానే ఉంది. తర్వాత వచ్చేది కూడా మాకు 4,000 ప్రతి నెల పంపిస్తారు కాబట్టి మాకు ఇబ్బందులు కలగవు. అందరికీ పాలెం గ్రామం, అల్లూరు జిల్లా, కొయ్యూరు మండలం. అయితే నా పేరు పూజారి సత్యవతి. అయితే ఇంతవరకు 5 సంవత్సరాలు గతంలో ఇచ్చిన పింఛని సంవత్సరానికి 250 రూపాయలు చొప్పున పెంచారు. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి మాకు 7,000 ఇస్తున్నారు. ఒకేసారి 1,000 రూపాయలు పెంచారు. గతంలో 3,000 ఇచ్చేవారు. అదే ప్రతి నెల పెంచుతూ అయితే ఇప్పుడు 1000 రూపాయలు ఒకేసారి నారా చంద్రబాబు నాయుడు గారు పెంచారు. ఈ రోజు మాకు చాలా ఆనందంగా ఉంది. మా పింఛన్దారులందరికీ మేము చాలా ఆర్థిక పరిస్థితిలో ఉన్నాం. జై తెలుగుదేశం. గత ప్రభుత్వం 3,000 ఇచ్చింది. ఆ ప్రభుత్వం ఇచ్చిన 3,000తో నేను 1000 రూపాయలు కలిపి 4,000 ఇస్తానని ఆయన మాట ఇచ్చారు. ఈరోజు గెలిచి ఆ 3,000 ప్లస్ ఈ 3,000 ప్లస్ మొత్తం ఈ పెన్షన్ 4,000తో మొత్తం 7,000 రూపాయలు ఈరోజు పెన్షన్దారులకు అందజేయడం అయింది. కావున ప్రతి ఒక్కరికి మరి నిజంగా చాలా ఈ ఆర్థిక పరిస్థితిలో అంత పెన్షన్ ఇవ్వడం అంటే చాలా గర్వకారణము. మరి ఇచ్చిన మాట మడమ తప్పకుండా మరి ఆయన మాట నిలబెట్టుకున్నారు. అలాగే మనకు ఎన్నో మేనిఫెస్టోలో మరి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఇస్తానన్నారు. అలాగే మన రైతు సోదరులకు 20,000 రూపాయలు కూడా మన రైతు ఖాతాల్లో వేస్తానన్నారు. అది కూడా చేస్తానని వాగ్దానం చేశారు. అలాగే మహిళామూర్తులకు మరి మహిళా బస్సులు కూడా ఫ్రీగా ఇస్తానన్నారు. మరి నిజంగా ఇవన్నీ కూడా ఆయన చేస్తానని మా ఒక కార్యకర్తలంతా ఈ ఒక పెన్షన్దారులతో చెప్పి మరి ఒక మంచి శుభ సందర్భాన్న మరి ఇలాగే ఈ వీడియో మిత్రులకు కూడా మా ఒక నమస్కారాలు. ఎందుకంటే మరి ఈ యొక్క ప్రసారాన్ని మరి అధిష్టానానికి అందజేయవలసిందిగా
చూడట్లేదు. కులం బెలం పార్టీలేమి భేదం లేకుండా అందరూ సమానంగా, అందరూ సమానబద్ధంగా ఎవరైతే తెల్ల రేషన్ కార్డు అర్హులో వాళ్ళకందరూ కూడా నెలకి 1500 ఇవ్వడం జరిగింది. అలాగే కూడా పేరు మాది సర్వనపాలెము. నా పేరు కంసల ఇంద్ర. నేను గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీగా సభ్యురాలుగా చేశాను. చంద్రబాబు నాయుడు గారు చేసిన సూపర్ 6 పథకాలు చాలా బాగున్నాయి. ప్రజలకు అదే పెన్షన్దారులకు మొన్న ఎలక్షన్ దగ్గర నుంచి కూడా 1000 రూపాయలు ఇస్తానని మాట ఇచ్చారు. అదేవిధంగా ఈరోజు జూలై నెల కల్లా 7000 అయింది. పెన్షన్దారులు చాలా ఉత్సాహంగా, చాలా సంతోషంగా పెన్షన్ తీసుకుంటున్నారు. మిగతా సూపర్ 6 పథకాలు కూడా అన్ని ప్రజలకు అమలు చేయాలని జై తెలుగుదేశం పార్టీ వాళ్ళకి, నాయకులకు, అదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం వాళ్ళందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అల్లూరు జిల్లా కొయ్యూరు మండలానికి అయితే కూటమి ప్రభుత్వం బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏవైతే సూపర్ 6 పథకాలు ఏర్పాటు చేశారో ఆ పథకాలకి అనుగుణంగా ఇచ్చిన మాట ప్రకారంగా వాళ్ళు నిలబెట్టుకుంటారని నేను ఆశిస్తూ, అలాగే పెన్షన్దారులకు కూడా ఒకేసారి 7000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, అలాగే అన్నా క్యాంటీన్లు ఇలా చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేయడం కాబట్టి